హలో గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్ గా ఎక్కడ చూసినా సరే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ ఒక రేర్ డిసీజ్ తో బాధపడుతున్నాడని, అన్ని లక్షల కోట్లున్నా కూడా కనీసం ఏసీ రూమ్ లో ఉండలేడని, అనంత్ ఇంకా ఎక్కువ రోజులు ఉండడని, అందుకనే అంబానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారని ఇలా చాలా మాటలు వినిపిస్తున్నాయి. అయితే అసలు అనంత్ అంబానీకి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది ఈ రోజు తెలుసుకుందాం. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వరు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఇప్పటివరకు ఏదైనా ఒక పెళ్లి ఇంత గ్రాండ్ గా జరిగిందంటే అది అంబానీ ఫ్యామిలీలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి. ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా నార్మల్ పర్సన్స్ లాగా ఈ వెడ్డింగ్ అటెండ్ అయ్యారు. ఏదో వాళ్ళ సొంత ఇంట్లో పెళ్లిలాగా డాన్స్లు అవి వేసి సందడి చేశారు. ఆ వచ్చిన వారందరికీ ముఖేష్ అంబానీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. అలాగే రెమ్యూనరేషన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ పెళ్లికి ముఖేష్ అంబానీ 5,000 కోట్లు ఖర్చు చేశారు. నిజానికి మన ఇండియాలో ఒక తండ్రి తన పిల్లల పెళ్లి చేయడానికి తన ఆస్తిలో 15% ఖర్చు పెడుతున్నాడంట. మరి 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ముఖేష్ అంబానీ తన ఆస్తిలో ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టారో మీకు తెలుసా? జస్ట్ 0.01% మాత్రమే. షాక్ అయ్యారా? కానీ అదే నిజం. ఇంతకీ ముఖేష్ అంబానీ ఆస్తి ఎంతో తెలుసా? 2024 ఫోర్బ్స్ ప్రకారం 10,28,544 కోట్లు, అంటే 10 lakh crore ప్లస్, అంటే 10 లక్షల కోట్లు పైనే అనమాట. అనంత్కి చిన్నప్పటి నుండి క్రోనిక్ ఆస్తమా అనే ఒక డిసీజ్ ఉంది. దీని వలన చల్లటి వాతావరణం ఉంటే ఆస్తమా పెరిగి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అన్ని లక్షల కోట్లున్నా కూడా కనీసం ఏసీ రూమ్ లో కూడా ఉండలేడు. మామూలుగా అనంత్ అంబానీ స్కూల్లో చదువుకునేటప్పుడు 180 కేజీస్ బరువు ఉండేవాడు. తనంత లావుగా ఉండడం వల్ల తన ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు తను టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకని అనంత్ అంబానీ దాన్ని ఒక అవమానంగా ఫీల్ అయ్యి ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోయాడు. అక్కడ బ్రౌన్ యూనివర్సిటీలో ఎంబీఏ వరకు చదివాడు. ఆ నెక్స్ట్ మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చాడు. వచ్చి రాగానే తన తల్లి నీతా అంబానీ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం బాధ్యతను మొత్తాన్ని అనంత్ అప్పచెప్పారు. అయితే ఇక్కడ మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. అంత చిన్న ఏజ్ లో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీని తన చేతిలో పెడతానికి నిజంగా అనంత్ అంబానీ అంత వర్తా అని చెప్పేసి. నిజానికి అనంత్ అంబానీ తన 6 ఏళ్ల వయసులోనే ఒక ప్రాపర్ బిజినెస్ మ్యాన్ లా ఆలోచించడం మొదలుపెట్టాడు. వాళ్ళ తాతగారిని ధీరుభాయ్ అంబానీ గారు ఒక రోజు తనని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక బెలూన్ కొనిపెట్టారు. అప్పుడు తాతగారిని ధీరుభాయ్ అంబానీని అనంత్ అంబానీ ఇలా అడిగాడు, తాతగారు ఈ బెలూన్ ఎంత అని చెప్పేసి. దానికి ధీరుభాయ్ అంబానీ 15 రూపాయలు అని చెప్పారు. అయితే ఈ బెలూన్ యొక్క ప్యాకెట్ రేట్ ఎంత ఉంటుంది తాతగారు అని చెప్పేసి అనంత్ ధీరుభాయ్ అంబానీ అడుగుతాడు. అప్పుడు ధీరుభాయ్ ఏం చెప్తారంటే 2 రూపాయలకి ప్యాకెట్ మొత్తం వస్తుందని చెప్తారు. అప్పుడు అనంత్ చెప్పిన ఒక క్యాలిక్యులేషన్ కి ధీరుభాయ్ అంబానీ షాక్ అయిపోయారు. అదేంటంటే, మీరు నాకు 15 రూపాయలు పెట్టి ఈ బెలూన్ కొనిచ్చే కంటే కూడా 2 రూపాయలు పెట్టి ఆ బెలూన్ ప్యాకెట్ కొనుంటే దానిలో గాలి నింపి నేనే ఒక్కొక్క బెలూన్ ని 15 రూపాయలు కమ్మి మీకే డబ్బులు ఇచ్చేవాడు కదా తాతగారు అని చెప్పాడు. ఆ సమాధానమైన ధీరుభాయ్ అంబానీ స్టన్ అయిపోయారు. ఎలాంటి బిజినెస్ ఎక్స్పోజర్ లేకుండా 6 ఏళ్ల పిల్లోడికి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని చెప్పేసి. నిజంగా అది నాలెడ్జ్ కాదు, అనంత్ అంబానీ బ్లడ్ లోనే బిజినెస్ అనేది ఉంది. అలానే తనేమి పెద్ద కమర్షియల్ కూడా కాదు, చాలా చారిటీ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాడు. ప్లస్ అన్ని లక్షల కోట్లు ఆస్తుంది అనే బలుపు కూడా ఉండదు, చాలా గ్రౌండెడ్ గా ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఈ స్టోరీని నేనేదో కల్పించింది కాదు. 2017 లో రిలయన్స్ రీలాంచ్ ప్రోగ్రామ్ అప్పుడు స్వయాన షారుఖ్ ఖాన్ గారే ఆయన నోటితో చెప్పారు ఈ కథని. మీలో ఎవరైనా ఆ వీడియోని చూస్తుంటే అనంత్ అంబానీ అప్పుడు చాలా స్లిమ్ గా అయిపోయారు. అసలు అనంత్ అంబానీ ఎందుకు అంతలా ఉన్నాడంటే అమ్మ సైడ్ నుండి నాన్న సైడ్ నుండి వచ్చిన జీన్స్ వల్ల. ఒకప్పుడు నీతా అంబానీ గారు కూడా చాలా ఉండేవాళ్ళు, కానీ ఆమె చాలా డెడికేటెడ్ గా 100 కేజీస్ పైన తగ్గి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా 1 కేజీ కూడా వెయిట్ పెరగకుండా దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఆమెకి హెల్ప్ చేసింది వినోద్ చన్నా అనే ఒక సెలబ్రిటీ కోచ్. ఆయన ఫిట్నెస్ ట్రైనింగ్స్ అన్ని ఇస్తుంటారు. ఇప్పుడు వినోద్ చన్నా గారిని నీతా అంబానీ అడిగారు, అనంత్ కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు వినోద్ చన్నా అనంత్ అంబానీకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సరిగ్గా 1 year లోనే 100+ కేజీస్ తగ్గేలా చేశారు. అది కూడా చాలా హెల్దీ వేలో. పెద్ద పెద్ద వర్కౌట్స్ అలాంటివి కూడా ఏం చేయలేదు. చాలా సింపుల్ వర్కౌట్స్ ప్లస్ దానికి తోడు చాలా స్ట్రిక్ట్ డైట్ ని ఇచ్చారు. దాని వల్ల అనంత్ అంబానీ 100+ కేజీస్ తగ్గాడు 1 year లోనే. ఇండియా మొత్తం అనంత్ అంబానీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి షాక్ అయిపోయింది. ఒకప్పుడు ఎక్కిరించి హేళన చేసిన వాళ్ళందరూ చాలా ఇన్స్పైర్ అయిపోయారు. కానీ అసలు ప్రాబ్లం అక్కడే వచ్చింది. అదే టైంలో కోవిడ్ పాండమిక్ వచ్చింది. ఆ టైంలో వినోద్ చన్నా గారు ఇంటికి వచ్చి కేర్ తీసుకోవడం కుదరపోవడం వల్ల మళ్ళీ అనంత్ అంబానీ 1 year లోనే తన పాత బాడీ షేప్ కి వచ్చేసాడు. అయితే కోవిడ్ పాండమిక్ అయిపోయిన తర్వాత వినోద్ చన్నా గారితో మళ్ళీ వర్కౌట్ సెషన్ స్టార్ట్ చేశారు. బట్ ఈసారి అనంత్ అంబానీ బాడీలో ఎటువంటి చేంజ్ కనిపించలేదు. ఎంతలా ఉన్నారో అంతే ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే అనంత్ అంబానీ ఆస్తమాని ఓవర్కమ్ చేయడం కోసం కొన్ని స్టెరాయిడ్స్ యూస్ చేస్తున్నారు. అందుకోసం బ్యూడోసోనైడ్ అనే ఒక ఇన్హీలర్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఈ బ్యూడోసోనైడ్ అనేది డైరెక్ట్ గా లంగ్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ ఇన్హీలర్ కి అలాగే లావు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ ఏంటంటే, యూజువల్ గా ఆస్తమా ఉన్న ఎవరైనా సరే ఏసీలో ఎక్కువసేపు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అనంత్ అంబానీ ఆస్తమాను ఓవర్కమ్ చేయడానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల తన బాడీలో గెర్లిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవడం స్టార్ట్ అయింది. ఈ హార్మోన్ ఏంటంటే ఎంత తిన్నా సరే బ్రెయిన్ కి పదే ఆకలేసే సిగ్నల్స్ ని పంపిస్తుంది. దానివల్ల మళ్ళీ మనం తినాల్సి వస్తుంది. అందువల్లే ఇప్పుడు అనంత్ అంబానీ ఎన్ని వర్కౌట్స్ చేస్తున్నా కూడా స్టిల్ అంతే పర్సనాలిటీతో ఉన్నారు. ప్లస్ మీరు ఇంటర్నెట్ లో చూస్తున్నట్టు అనంత్ అంబానీకి ఇదేమి సీరియస్ గా ప్రాణం తీసేంత హెల్త్ ఇష్యూ అయితే కాదు. కానీ చిన్నప్పటి నుండి అందరి పిల్లల్లా కాకుండా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ తో ఫైట్ చేస్తూ అనంత్ అంబానీ పెరిగాడు కాబట్టి, అందులోనూ ఇంట్లో చిన్న కొడుకు కాబట్టి తల్లిదండ్రుల గారాబం ఎక్కువగా ఉంటుంది. ఈ చైల్డ్హుడ్ మెమరీస్ ని అనంత్ అంబానీ షేర్ చేసుకున్నప్పుడు ముఖేష్ అంబానీ ఏడ్ చేశారు, చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అనంత్ అంబానీ గారికి ఉన్నది ప్రాణాంతకమైన హెల్త్ ఇష్యూ అయితే కాదు. అనవసరంగా ఏమీ లేదని ఏదో ఉన్నట్టు ఇంటర్నెట్ లో సర్క్యులేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వాటిని అస్సలు నమ్మకండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఆథెంటిక్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన థింక్ కౌంటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.